వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని పరేడ్ గ్రౌండ్స్లో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏపీకి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఏపీకి మాత్రం 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్ల పాలన చాలా దుష్ట శక్తుల మధ్య జరిగింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అంతకుముందు 5 ఏళ్లలో నేను ఎంత అభివృద్ధిని అయితే చేశానో అంతకంటే దిగజార్చి మరో బీహార్ లాగా తయారు చేశారు ఏపీ రాష్ట్రాన్ని అనేది చంద్రబాబు నాయుడు కీలకంగా చేసినటువంటి కామెంట్స్. నిన్న స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. వైకాపా పాలనలో ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు. దాన్ని తిరిగి అందించేందుకు కట్టుబడి ఉన్నాం. జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ విధానాలు. అక్టోబర్ 2న స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానము. 78వ స్వాతంత్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు. రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలు ఇస్తుంది. రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలు 100% మంచే జరుగుతుందంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్ల పాలన గురించి ఆయన కామెంట్ చేశారు. అయితే ఇక్కడ కీలకంగా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేసినటువంటి పనులు, ప్రభుత్వం చేసినటువంటి తీరు, ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో చాలా నిర్లక్ష్యం చూపించారనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్య. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు కాబట్టి రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలుపరిచేటువంటి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. డెవలప్మెంట్కి సంబంధించి, పేదలకు సంబంధించి, రైతులకు సంబంధించి ప్రతి ఒక్క సామాన్యుడికి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందాలో, ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అందాలో, ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందాలో ఆ పథకాలందరినీ మళ్ళీ మేము తీసుకొస్తాం. ఆ పథకాలన్నింటినీ ప్రజలకు చేరువ చేస్తాం. గత ప్రభుత్వంలో లాగా అక్రమాలు జరగవు, గత ప్రభుత్వంలాగా అవినీతి ఉండదు, గత ప్రభుత్వంలో లాగా డబ్బులు దోచుకోవడం ఉండదంటూ కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన. సో ఈ వ్యాఖ్యలన్నీ చూసినటువంటి నేపథ్యంలో ఆయన నిన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా చెప్పారు. ప్రభుత్వ హామీలకు సంబంధించి, ప్రభుత్వాలకు సంబంధించి ఏవేవి నిర్ణయాలు తీసుకుంటాం అనేది కూడా కీలకంగా వ్యక్తం చేశారు. నిన్న ఆయన ఆల్రెడీ కొన్ని పథకాలకు ఆయన ఆమోదం తెలిపారు. అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఇప్పటికే. దాంతోపాటు అమ్మఒడికి సంబంధించి కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతామంటూ కూడా చెప్పారు. వాళ్ళు ఏదైతే సూపర్ 6 గ్యారంటీలు ఇచ్చారో ఎన్నికల సమయంలో ఆ సూపర్ 6 గ్యారంటీలను కూడా 100% అమలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి అవి ఎప్పుడు అమలు చేస్తారనేది మాత్రం కొంత క్లారిటీ ఇవ్వనప్పటికీ కూడా ఒక్కొక్క స్కీమ్ని స్టెప్ బై స్టెప్గా ప్రాసెస్ చేస్తామంటూ చెప్తూ వచ్చారు. ఇప్పటికే పెన్షన్స్కి సంబంధించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి, అలాగే అన్నా క్యాంటీన్లకు సంబంధించి, ముఖ్యంగా పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, ఇలాంటి అంశాలపైన ఇప్పటికే ఒక్కొక్కటి క్లారిటీ తీసుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2 నెలల్లోనే ఒక స్టేజ్ ఆఫ్ క్లారిటీకి అయితే వచ్చారు. మనం ఏమేం చేయాలి, ఆ తప్పుల్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనే దానిపైన మాత్రము చంద్రబాబు నాయుడు క్లియర్గా ఉన్నట్టు అర్థమవుతుంది. సో అలాంటి పాలనను, దుష్టపాలనను, గత 5 ఏళ్ళలో ఏదైతే దుష్టపాలన జరిగిందో అలాంటి దుష్టపాలన మళ్ళీ జరగకుండా చూస్తామో. అభివృద్ధి పరంగా, సంక్షేమం పరంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు తెలిపారు.